మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్, విరేచి హాస్పిటల్, హైదరాబాద్. హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు ఏది ఉన్నదో ఓన్లీ హార్ట్ అటాకే కాదు, గుండెల్లో ఏది ఉన్నదో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. దాంట్లో హార్ట్ అటాక్ ఈజ్ వన్. చిన్నప్పటి నుంచి ఏదో హార్ట్ జబ్బు వస్తుందో అది హోల్స్ ఉంటాయి. కొంచెం 10-15 సంవత్సరాలు వస్తే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తాయి. మోర్ దెన్ 20 years అవుతే హార్ట్ అటాక్ వస్తాయి. అండ్ ఎల్డర్లీ పాపులేషన్లో డీజెనరేటివ్ డిసీజ్ కూడా వస్తాయి. సో హార్ట్ జబ్బులు చిన్నప్పటి నుంచి పుట్టిక దగ్గర నుంచి 90 ఏళ్ళ దాకా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రివెన్షన్ చేసుకోవడానికి హార్ట్ అటాక్ అంటే మినిమం బేసిక్ థింగ్స్ ఏది ఉన్నదో మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25 year మేలే తీసుకోండి, హెల్దీ డైట్ ఏది ఉన్నదో అది తీసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 45 minutes per day అది రెగ్యులర్గా చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో అది తగ్గించాలి. నెంబర్ 4, ఎంతమందికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నదా వాళ్ళు అందరూ కంట్రోల్ చేసుకోవాలి. నెంబర్ 6, నిద్ర ఒక మనిషికి 7 to 8 hours కావాలి, అది ఖచ్చితంగా చేయించాలి. నెంబర్ 7, ఎవరు స్మోకింగ్ ఉన్నదా అది బంద్ చేయాలి. నెంబర్ 8, కొంచెం అయినా యోగా, ప్రాణాయామ ఆల్సో ప్రివెంట్ హార్ట్ అటాక్. అండ్ ముఖ్యమైన అవుతున్నది ఇప్పుడు చాలా పొల్యూషన్ వల్ల కూడా హార్ట్ జబ్బులు ఎక్కువ అవుతున్నది. అది కూడా మీరు కొంచెం పొల్యూషన్ ఉన్న చోట్ల కొంచెం రిస్కీ పేషెంట్స్ ఎవరు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నదో వాళ్ళు కూడా వెళ్ళొద్దు.